అని స్నేహితులకు గానీ బయటవారికి గానీ చెప్పకూడదు. ఈ ఉపాయంలో ఉన్న ఒకే ఒక నియమం ఇది, చాలా ఇంపార్టెంట్. మీరు ఉప్పుని పిడికెడు కళ్ళ ఉప్పుని కుడి చేత్తో తీసుకోండి. మీ తల చుట్టూతా కుడి నుండి ఎడమకి 3 సార్లు, తర్వాత ఎడమ నుండి కుడికి 3 సార్లు తిప్పుకోండి. మీ తల చుట్టూ మీరే తిప్పుకోవాలి కుడి చేత్తో. తర్వాత ఈ ఉప్పుని తీసుకువెళ్లి మీరు టాయిలెట్లో గానీ, డ్రైనేజ్లో గానీ, షింక్లో గానీ వేసి నీళ్లు పోసేయండి. ఇది ఏ గదిలో అయినా ఈ ఉపాయం చేయవచ్చు. ఏ దిక్కున ముఖం పెట్టినా చేయవచ్చు. ఇది మాత్రం గుర్తుంచుకోండి. ప్రతి గురువారం ఈ ఉపాయం చేయండి. ఇంటిలో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటే అంతమంది ఎవరికి వారు చేసుకోవచ్చు. ఈ ఉపాయం చేసిన 30 సెకండ్లలోనే మీకు ఫలితం కనిపిస్తుంది. మెత్తటి ఉప్పు వాడకూడదు. ప్రతి గురువారం మీరు చేస్తే ఖచ్చితమైన మార్పు వస్తుంది. అంటే ఏదైతే ఎదుర్కొంటున్నారో సమస్యలు బయటపడతారు. మీ మనసులో ఆ సమస్యకు సమాధానం దొరుకుతుంది అన్న భావం కలిగినప్పుడు మాత్రమే ప్రయత్నించండి. లేదండి మేమేదో చూశాము చేద్దాం అనుకుంటున్నాము కానీ అవడం లేదు అంటే మీకు మానసికంగా బద్ధకం అనేది చాలా ఉంది అని అర్థం. అలాంటి బద్ధకం కూడా పోగొట్టుకోవాలి అంటే ఈ ఉపాయాన్ని కంపల్సరిగా చేయండి.